హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో అయితే నెలకి సరిపడే సరుకుల గురించండి. ఇప్పుడే మమ్మీ డాడీ అయితే తీసుకొని వచ్చారు. నేను మీకు ఒక్కొక్కటిగా చూపిస్తూ ఉన్నాను. మా తమ్ముడిని వీడియో తీయమని అడుక్కొని మరి తీపిచ్చాను. యాక్చువల్లీ మీకు ఏమేమి తీసుకున్నాను, వాటికి ఎంత కాస్ట్ పడింది అన్నీ క్లియర్గా చూపిస్తాను. అలాగే వీటిని పర్చేస్ చేయడం వల్ల ఒక చిన్న బ్యాగ్ అయితే గిఫ్ట్గా ఇచ్చారు. మీకు ఆ గిఫ్ట్ బ్యాగ్ కూడా వీడియోలో చూపిస్తాను, స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. మీరు కూడా ఒకవేళ లైక్ బ్యాచులర్స్ అయినా బయట ఉంటున్నా రూమ్లో కుక్ చేసుకోవడానికి ఏమేమి కావాలి, మినిమం రిక్వైర్మెంట్స్ ఏముంటాయి, గ్రాసరీస్, సో ఏమేమి పర్చేస్ చేస్తే మనం నెలకి ఈజీగా గడిపేయచ్చు వంటలతో అని చెప్పి మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. అలాగే వీటి కాస్ట్ ఎంత అని నేను 1 by 1 చెప్తూ ఉంటాను. అలాగే ఏమేమి తీసుకున్నానో కూడా చూపిస్తాను. కందిపప్పు అయితే ఒక ప్యాకెట్ అండి, 1 kg 180 పడింది. చక్కెర అయితే 2 kgs 90 రూపీస్. అలాగే ఉప్పుడు బియ్యం ఉంటాయి కదా, అవి 2 kgs 100 రూపీస్ పడింది. తర్వాత జీలకర్ర 100 grams 56 రూపీస్. మిరియాలు 50 grams 46 రూపీస్. 3 రోజెస్ అండి 100 grams 88 రూపీస్. అలాగే అన్నపూర్ణ గోధుమ పిండి 1 kg 65. తర్వాత రవ్వ 1 kg 60. అలాగే రాళ్ళుప్పు వచ్చేసి 20 రూపీస్ పడింది. టాటా సాల్ట్ 29 రూపీస్. సర్ఫ్ ఎక్సెల్ అయితే 215 రూపీస్ పడింది. నెక్స్ట్ పెసలు అండి, పెసలు 500 grams 70 రూపీస్. శనగగింజలు 1 kg 145. అలాగే సేమియా 1 kg 85 రూపీస్. నెక్స్ట్ విమ్ లిక్విడ్ వచ్చేసి 15 రూపీస్. విమ్ బార్ వచ్చి 9 రూపీస్. అండ్ సర్ఫ్ ఎక్సెల్ బార్ వచ్చేసి 34 రూపీస్. పెసల్పప్పు 500 grams 65 రూపీస్. పచ్చెనగపప్పు 500 grams 55. గోల్డ్ విన్నర్ ఆయిల్ వచ్చేసి 3 liters 435 రూపీస్ పడింది. తర్వాత దేవుడికి మంచి నూనె తీసుకున్నాము, అది 80 రూపీస్. ఇంగువ వచ్చేసి 80 రూపీస్. తర్వాత జీడిపప్పు 60 రూపీస్ పడింది. అండ్ బ్రూ ప్యాకెట్ వచ్చేసి 10 రూపీస్ అనమాట. అండ్ ఇక్కడ నేను చూపించింది అయితే పీతాంబరి పౌడర్ అండి. ఇది మనం దేవుడి సామాన్లు ఉంటాయి కదా, అవి కడుక్కోవడానికి బాగుంటుంది. అండ్ ఇందాక మనం లిస్ట్లో చూసాం కదా, కాస్ట్ అయితే మీకు ప్రతి ఒక్క ఐటెంకి నేను చెప్పాను. మోస్ట్లీ అన్ని చోట్ల ఇలానే ఉంటాయి, బట్ స్లైట్ డిఫరెన్సెస్ అనేవి ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఇక్కడ సాల్ట్ అయితే ప్రస్తుతానికి మేము టాటా సాల్ట్ యూస్ చేస్తున్నాము. అండ్ మిరియాలు కొంచెం నాకు కాస్ట్లీ అనిపిస్తాయి అన్నిటికంటే. టోటల్ కాస్ట్ వచ్చేసి 2095 రూపీస్ అయిందండి. మామూలుగా మేము 1500 లేదా 1800 కల్లా తీసుకుంటాము. సో అప్పుడు మాకు ఫ్రీగా అయితే ఏ ఐటెము ఇవ్వలేదు. ఈసారి బ్యాగ్ ఇచ్చారు, మీకు ఆ బ్యాగ్ కూడా నేను చూపిస్తున్నాను. బ్యాగ్ అయితే నాకు నచ్చింది, కొంచెం స్పేషియస్గానే ఉంది. లగేజ్ ఏదైనా క్యారీ చేయొచ్చు ఎక్కడైనా వెళ్ళేటప్పుడు. మీరు కూడా ఇలా సరుకులు తీసుకుంటారా, ఇంకా ఏమన్నా ఎక్స్ట్రా తీసుకుంటారా, కామెంట్ చేయండి. మీ రోజు యూస్ చేసే సరుకుల్లో ఇంకా ఏమేమి ఉంటాయో. ఇదేనండి బ్యాగ్ అయితే. ఫ్రంట్ ఒక జిప్ వచ్చింది, ఇలా మనం ఏమైనా చిన్న ఐటమ్స్ అవి పెట్టుకోవచ్చు. తర్వాత మెయిన్ కంపార్ట్మెంట్ వచ్చేసి మధ్యలో ఒక జిప్ ఉంది. ఈ 2 జిప్సే ఉన్నాయి బ్యాగ్కి. ఈ మెయిన్ కంపార్ట్మెంట్ కూడా కొంచెం స్పేషియస్గానే ఉంది. తర్వాత మనకి ఇలా చిన్న హ్యాండిల్ లాగా ఒకటి ఇచ్చారు బ్యాగ్కి, సో అది ఈజీగా క్యారీ చేయొచ్చు. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. ఉంటానండి, బాయ్.